అయిన తర్వాత కింద సిగ్నల్స్ పెట్టి దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి ప్రజల దగ్గర నుంచి డిమాండ్ వచ్చింది. అప్పుడు గతంలో పోలీస్ ఆఫీసర్స్ ఇంకా కంపెనీ వారు వచ్చి స్టడీ చేసి జిహెచ్ఎంసీకి రిక్వెస్ట్ చేశారు. దాని ప్రకారం ఇక్కడ సిగ్నల్స్ ఇన్స్టాల్ చేసి ఈ రోడ్ ఓపెన్ చేయడం జరిగింది. ట్రయల్ బేసిస్తో ఏప్రిల్ 18వ తారీఖు ఓపెన్ చేసినాం. దాదాపు 15 రోజులు దాన్ని స్టడీ చేయగానే మాకు చాలా కంజెషన్ పెరిగిపోయిందని తెలిసింది. కానీ ట్రాఫిక్ ప్యాటర్న్ డిఫరెంట్గా మారుతుంటుంది. డిఫరెంట్ లేన్స్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వేరే వేరే అనుకూలమైన రూట్లు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొన్ని రోజులు స్టడీ చేస్తాము అని చెప్పి ఇంకా దాన్ని నడిపించడం జరిగింది. డ్రోన్ స్టడీ చేసినాము, అలాగే గూగుల్ డేటా తీసుకుని అనలైజ్ చేసినాము, ఇంకా సిమ్యులేషన్ స్టడీ చేసినాము. ఆ కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళే కమ్యూటర్స్ ఒక ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాము. అన్ని స్టడీలో మాకు అర్థమైనది ఏంటంటే ఇక్కడ ఆల్ వింగ్స్ 4 ఆర్మ్స్ కూడా రద్దీ పెరిగింది. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కింద కంజెషన్ అవగానే పైన ఫ్లైఓవర్ యూస్ చేసుకుని వెళ్ళాలని చెప్పి చాలా మంది ఆగుతూ ఉన్నారు. మిటిగడ సైడ్ నుంచి వచ్చేది దాదాపు 60 ఫీట్ రోడ్, ఫ్లైఓవర్ వచ్చేసరికి 12 ఫీట్ 14 ఫీట్కి వచ్చేస్తుంది. అలాగే కప్సిగూడ సైడ్ నుంచి వచ్చేది కూడా 50-55 ఫీట్ రోడ్డు, మళ్ళీ ఫ్లైఓవర్ వచ్చేటప్పుడు 14-15 ఫీట్కి వచ్చేస్తుంది. సో ఇది మార్నింగ్ ఈవినింగ్ అంతా ఒక సైడ్ కప్సిగూడ వరకు ఈరోజు మార్నింగ్ ట్రైన్కి వెళ్ళిపోయింది. రోజు కమ్యూటర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా వచ్చే రోజులు స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి, వర్షాలు కూడా రాబోతుంది. కాబట్టి ఇంకా మరీ సమస్య ఎక్కువ అవుతుందని దృష్టిలో టెంపరీగా దీన్ని పాత పద్ధతిలో క్లోజ్ చేసి నడిపించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రోడ్ ఎక్స్పాన్షన్ కొన్ని సజెస్ట్ చేసినాము జిహెచ్ఎంసీ వారికి. ఆ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ఎక్స్పాన్షన్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి నడిపించడానికి ప్రయత్నం చేస్తాం.